ఫస్ట్ థింగ్ కర్మ జరిగే మార్గాలు కర్మేంద్రియాల ద్వారాను అండ్ మనం 3 రకాలుగాను మనస్సు, వాక్కు ద్వారా, చేతల ద్వారా. మనస్సుతో ఏ మనస్సుని బాధ పెట్టకూడదు కర్మ అంటదు. చేతలతో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకు. నీకు తెలిస్తే మాత్రం అసలు ఇబ్బంది పెట్టకు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. చిన్నగా ఏదైనా వెళ్తూ ఇట్లా చాక్లెట్ తిని ఆ కవర్ పడేస్తున్నా, ఎవరు అనవసరంగా వాళ్ళు తుడవాలి కదా, వాళ్ళకి ఇబ్బంది కదా, నేనే డస్ట్‌బిన్‌లో వేస్తాను అనే ఆలోచన స్పృహతో బ్రతికను. నా కర్మ ద్వారా ఎవరికీ ఇబ్బంది కలిగించని రోజున నేను అద్భుతమైన జీవితాన్ని నిజంగా చూస్తాను. దట్ బై వర్చ్యూ నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టను. నిజంగా కూడా ఒక చెట్టు పెరుగుతుంది ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా. ఒక విత్తనం పైన ఏదైనా రాయి అడ్డుంటే అలా పెరుగుతుంది. అంత మెకానిజంలో మనం అడాప్ట్ అవ్వగలిగి అది ఎప్పుడవుతుందంటే జస్ట్ బై నో ఈగో స్టేట్లో. నాకు ఆ ఫాల్స్ ఈగో వచ్చి నాకు ఇలా జరుగుతుందా, నాతో ఇలా చేస్తారు, వాళ్ళు అలా అంటే నేను ఊరుకోవాలా అండి, అంటే 4 మాటలు అనొద్దా అండి, ఈ టైప్లో నువ్వు ఏదన్నా సరే అదంతా నీ అకౌంట్లో మళ్ళీ పడుతుంది. మళ్ళీ నిన్ను ఇంకెవడో అనే జన్మ ఎత్తుతావు. సో నీ కర్మ తిరిగి 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 వస్తుంది. నువ్వు ఏది చేస్తావో అది, నీ వాక్కు ఎలా ఉంటే అలా, నీ పని ఎలా జరిగితే అలాగా వస్తుంది. అందుకని దాన్ని అవ్వగొట్టుకోవడానికి ఏం చెయ్యగలవు ఈ జన్మలో? ప్లీజ్ డూ దట్ విత్ ఓపెన్ హార్ట్. అది అనగానే ఇంకా మనకు ఆప్షన్స్ అన్నీ క్లోజ్. ఇప్పుడు నేను చదువుకోవాలి, ఎందుకు చదవాలి, నాకు ఆ డిగ్రీ రావాలి, డాక్టర్ అవ్వాలి కాదు, ఇప్పుడు బెస్ట్గా చదువుతా. ఆ డాక్టర్ అవ్వాలి అనేది నిజంగా నేను వర్తిట్ అయితే వస్తుంది, ఎక్కడికి పోదు. నేను 5 కిలోమీటర్లు పరిగెట్టాలి, నేను రన్ చేస్తుంటే 5 కిలోమీటర్లు ఆటోమేటిక్గా వస్తుంది. నేను బాధపడి ఎంత తొందరగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, టైంకి అవుతుందా లేదా అనేదానికంటే ఆ టైంలో పరుగులు తీయడమే. సో అది కర్మ యొక్క బ్యూటిఫుల్ మెకానిజం. వాట్ ఎవర్ యూ డూ. కౌళ్ళ సూర్య సాధన చాలా చాలా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎప్పుడు అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ ఫిబ్రవరి 8th నుంచి ఉంటుంది. ఫిబ్రవరి 8th to 1 week ఉంటుంది. అండ్ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది. సో ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఫోన్ అండ్ హెడ్ ఫోన్స్.